హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ యాస్ యూ రెడ్ బై ద టైటిల్ ఈరోజు వీడియోలో మనకి ఎలాగో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి ప్లాన్స్ అయితే ఉంటాయి. ఎదర్ హౌస్ పార్టీ ఆర్ ఏదైనా బయటకి ఎక్కడికైనా పార్టీస్ అటెండ్ అవ్వడం కానీ డెఫినెట్గా ఉంటుంది కదా. సో ఈ పార్టీ అప్రోప్రియేట్ డ్రెస్సెస్ అయితే నేను కొన్ని మింత్రా నుంచి పిక్ చేశాను, అవి షేర్ చేస్తున్నాను మీతో. ఇవన్నీ ఏంటి అంటే మనకి కొంచెం ట్రెండీగా ఉంటాయి, స్టైలిష్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి నేను ట్రై చేశాను అండ్ సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. నా హానెస్ట్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బిఫోర్ దట్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ వన్. ఇదేంటంటే మనకి టర్టిల్ నెక్ అంటారు కదా, సో టర్టిల్ నెక్ టైప్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్లో వచ్చిందనమాట. యోక్ పార్ట్ అంతా కూడా ప్రిన్సెస్ కట్ వచ్చి ఇక్కడ గ్యాదరింగ్స్ అది వచ్చింది నెట్తోను. అంటే లైక్ నెక్ పార్ట్ చాలా మంచిగా ఎలివేట్ అయింది అండ్ మొత్తం త్రూఅవుట్ ద బాడీ ఇలాగ ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ వస్తుంది. ఇది చూడ్డానికి చాలా క్యాజువల్ వేర్గా ఉంటుంది, బట్ దెన్ మీరు స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నేను దీనిలో కొంచెం లైక్ స్లిమ్గా కనిపించాను నాకు అనిపించింది. అండ్ ఎనీ ఆఫ్ విచ్ వేస్ మీకు తెలుసు కదా, వీడియో ఎక్కడ కానీ ఇక్కడ కానీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఈ డ్రెస్ నా మీద ఎలా కనిపిస్తుంది అనేది మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు తెలుసు దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఫ్యాబ్రిక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ సో గ్రేట్ అబౌట్ దిస్ డ్రెస్. ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఆల్సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది సాఫ్ట్ నెట్ అనమాట ఫ్యాబ్రిక్. మనకి నెట్ పైన బ్లాక్ నెట్ పైన గ్రీన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ టైప్ వచ్చింది, చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్. ఇదేంటంటే మనకి మొత్తం యోక్ పార్ట్ అంతా కూడా చిప్ వర్క్, నెట్ పైన చిప్ వర్క్ వచ్చింది. అండ్ స్లీవ్స్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇలాగ ఏంజల్ స్లీవ్స్ అంటారు కదా, సో ఆ టైప్ ఉన్నాయి. అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఇది అసలు వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీరు చూస్తారు కదా వీడియోలో, మీకు అర్థమవుతుంది. ఇలా చూస్తే మీకు అంత ఐడియా రాదు. అండ్ ఆల్సో స్లీవ్స్కి కట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఏంటంటే మనకి ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ డ్రెస్. ఇది మనకి బోట్ నెక్ టైప్ వస్తుంది కదా, బోట్ నెక్ అండ్ ప్రిన్సెస్ కట్ టైప్, సో ఆ టైప్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనకి యోక్ పార్ట్ ఏమో నెట్ పైన చిప్ వర్క్ వచ్చింది అండ్ మొత్తం మిగతా బాడీ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మనం ఏదైనా పార్టీస్ అటెండ్ అయినప్పుడు డ్రెస్ మంచిగా ఉండాలి, ఐ మీన్ లైక్ మంచిగా కనిపించాలి, అట్ ద సేమ్ టైం చాలా కంఫర్టబుల్గా ఉండాలి, సో దట్ వీ కెన్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్ అని అనుకుంటాం కదా. అవన్నీ కూడా ఐ కెప్ట్ ఆల్ దోస్ ఇన్ మై మైండ్, ఆ పాయింట్స్ అన్నీ కూడాను. సో అలా మైండ్లో పెట్టుకుని షాప్ చేశాను ఈసారి. సో ఇది కూడా చాలా బాగుంది. సో యూ కెన్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ వెల్. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ రస్ట్ కలర్ వన్. ఇది మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఉంది. అండ్ ఆల్సో స్లీవ్స్ మనకి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి, అంటే లైక్ ఎల్బో లెంతే ఉంటాయి. ఇది ఫుల్ లెంత్ స్లీవ్స్ కాదు, ఎల్బో దగ్గర మనకి ఇలా టైట్ ఉంటుంది, మిగతా పార్ట్ ఆఫ్ ద స్లీవ్స్ ఏంటంటే బెలూన్ స్లీవ్స్ లాగా వస్తుంది. అండ్ ఇది నేను యాక్చువల్గా లార్జ్ తీసుకున్నాను, ఒకవేళ మీడియం అంటే లైక్ నా యాక్చువల్ సైజ్ తీసుకుంటే కరెక్ట్గా ఫిట్ అయ్యేది, బట్ నేను లార్జ్ తీసుకోవడం వల్ల కొంచెం లూజ్ అయిందనమాట. సో మీరు దిస్ డ్రెస్ ఇస్ ట్రూ టు ఇట్స్ సైజ్, సో మీరు కరెక్ట్ సైజే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ఎక్కువ సైజ్ అంటే లైక్ మరీ బాడీ కాన్ లాగా ఉంటుందేమో అని చెప్పి భయపడి ఒక సైజ్ పెద్దది పెట్టాను, బట్ మీరైతే మీ యాక్చువల్ సైజ్ ఆర్డర్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది నైట్ పార్టీస్కి, ఎస్పెషల్లీ న్యూ ఇయర్ పార్టీస్ అలాంటి వాటికి, బర్త్డే పార్టీస్ వాటికి చాలా బాగుంటుంది. సో నైట్ పార్టీస్కి మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, షిమ్మర్ ఉంటే బాగుంటుంది, బట్ దెన్ టూ మచ్ ఆఫ్ గ్లిటరీ థింగ్స్ అలా అయితే బాగుండదు. సో టూ మచ్ ఆఫ్ గ్లిటరీ కాకుండా ఇది మోడరేట్గా ఉంది. అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. అంటే లైక్ యూనో పట్టుకుని పీకేస్తాయి కదా కొన్ని ఫ్యాబ్రిక్స్, అండ్ ఆల్సో కొంచెం గుచ్చుకుంటూ అన్కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఆ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది చాలా స్మూత్గా ఉంది అండ్ ఆల్సో చాలా బాగుంది, చాలా స్టైలిష్గా కూడా ఉంది. సో ఇదనమాట మన నెక్స్ట్ డ్రెస్. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ జార్జెట్ కలర్ వన్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. బట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కానీ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. ద మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ డ్రెస్ ఏంటి అంటే గేర్ ఆఫ్ దిస్ డ్రెస్ చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుంది, ఫ్రిల్స్ అయ్యి కూడా బాగా వచ్చినాయి, అంటే కైండ్ ఆఫ్ లేయర్డ్ ఫ్రాక్ అనమాట. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రెస్ ఇట్లా స్ట్రెచబుల్, సో మనకి
చాలా అంటే లైక్ సైజ్ ఇష్యూస్ అది లేకుండా కొంచెం టైట్ అయినా ఆర్ లూజ్ అయినా ఏదైనా మంచిగా అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మెగా స్లీవ్స్ అంటే స్లీవ్‌లెస్ కూడా కాదు. కైండ్ ఆఫ్ స్ట్రాప్ లాగా ఉండి ఇలాగ ఫ్రిల్స్ వచ్చినియి అనమాట స్లీవ్స్‌కి. సో, ఇది మెగా స్లీవ్స్ లాగా కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి యోక్ పార్ట్ దగ్గర ఇట్లాగా గ్యాదరింగ్స్ డిజైన్ వచ్చిందనమాట సెల్ఫ్‌లోను. సో, ప్యాటర్న్ అంతా కూడా చాలా బావుంది. అండ్ జస్ట్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దే క్రియేటెడ్ ఎ రియలీ గుడ్ పీస్. చాలా బావుంది. అగైన్ మెన్షనింగ్ దీని గీరా ఆఫ్ ద డ్రెస్ చాలా బావుంది. సో, యాహ్! దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. సో, లాస్ట్ వన్ వి హావ్ ఇస్ దిస్ అనదర్ షిమ్మర్ వన్. ఇది గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా ఫిట్టింగ్ ఆఫ్ ద డ్రెస్ అయితే ఓహ్ మై గాడ్! చాలా చాలా బావుంది. సో, ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్ ఈస్ రియల్లీ గ్రేట్. దీనికి ఏంటి అంటే ఈ డ్రెస్‌కి ఇట్లా మనకి స్లిట్ వచ్చింది కిందన. ఇది కంప్లీట్ నాకైతే నా హైట్‌కి 5'1" నేను. సో, నా హైట్‌కి కంప్లీట్ ఫ్లోర్ లెంత్ లాగా రాలేదు. అండ్ ఆల్సో నీ లెంత్ కూడా కాదు. ఇన్ బిట్వీన్ ఫ్లోర్ లెంత్ అండ్ ఆల్సో నీ లెంత్‌కి మధ్యలో ఉంది. సో, ఇట్స్ లైక్ దట్ అనమాట. అండ్ ఆల్సో మనకి వెనకాల ఇట్లాగా ఫిట్టింగ్స్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫిట్టింగ్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ ఏంటంటే వీ నెక్ కొంచెం డిఫరెంట్ ఉందనమాట ప్యాటర్న్. సో, ఇలాగ ఎలివేట్ అయింది. చాలా బావుంది. అండ్ ఆల్సో స్లీవ్స్ కూడా ఇట్లా వచ్చినియి అనమాట. సో, మనకి చూడ్డానికి డ్రెస్‌కి అంతగా ఏమి వాట్ ఈస్ ద వావ్ ఫ్యాక్టర్ అబౌట్ దిస్ డ్రెస్ అని మీకు అనిపించొచ్చు. బట్ దెన్ వేసుకున్నారంటే ఆ కంఫర్ట్ అండ్ ద లుక్ ఇట్ గివ్స్ యూ చాలా బావుంది. అండ్ ఆల్సో మీ ఫిజిక్‌ని ఎలివేట్ చేస్తోంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ రైట్ స్ట్రక్చర్ అండ్ టమ్మీ అది కొంచెం ఎక్కువ ఉన్నా కానీ దట్స్ ఓకే. దట్స్ పర్ఫెక్ట్‌లీ ఫైన్ విత్ దిస్ డ్రెస్. అంటే యూజువల్‌గా బాడీకాన్స్ అవి ఏంటంటే మనకి కొంచెం టమ్మీ ఉన్నా ఏమున్నా గానీ అది ఎక్కువగా కొంచెం ఆడ్‌గా కనిపిస్తది గదా! సో, విత్ దిస్ డ్రెస్ యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఇది చాలా బావుంది. సో, యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ దిస్ వన్. అండ్ యాస్ యూ ఆల్రెడీ నో నేను నాకు బాగా నచ్చినవి లాస్ట్‌కి పెడతాను కాబట్టి దిస్ ఈస్ మై లాస్ట్ వన్. అఫ్‌కోర్స్ మిగతావన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినియి. బట్ దిస్ హాస్ ఎ స్పెషల్ ప్లేస్ బికాస్ ఇట్ గివ్స్ యూ దట్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ ఆర్ ఫిజిక్ ఆఫ్ యువర్స్. సో, విత్ దిస్ వీ హావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ మీకు తెలుసు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో వదిలేస్తాను. సో, దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.